తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 3829 ను అమలు చేయాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ జీవోల ప్రకారం బదిలీలు చేయాలని కోరుతున్నారు. వైద్యులు సిబ్బందికి 4 సంవత్సరాల సర్వీస్ దాటితే ట్రాన్స్ఫర్ కు ఎలిజిబిలిటీ ఉంటుందని డాక్టర్ వినాక్స్ తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ట్రాన్స్ఫర్స్ లో ఒకటి ఫోకల్ టు నాన్ ఫోకల్ ఇష్యూ అని ఒకటి పెట్టారండి. ఫోకల్ టు నాన్ ఫోకల్ అంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది స్పోర్ట్స్ ఫ్యాక్టరీ కింద ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు స్పోర్ట్స్ ఫ్యాక్టరీ ఉంది, మా ఆవిడ ఇక్కడే పనిచేస్తుంది, ఆమె ఈఎస్ఐ డిస్పెన్స్లో పనిచేస్తుంది. ఇప్పుడు స్పోర్ట్స్ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమన్నారు, అప్లోడ్ చేసినప్పుడు అందులో జీవోలో ఏం మెన్షన్ చేశారంటే స్పోర్ట్స్ వర్కింగ్ ప్లేస్లో ఇస్తాము, లేదు అంటే స్పోర్ట్స్ వర్కింగ్ ప్లేస్ దగ్గర అంటే అప్రోచబుల్ దగ్గర పక్కకే ఇస్తామని కూడా చెప్పారు. అట్లా చూసినప్పుడు మేము వేకెన్సీ చూసినప్పుడు మాకు స్పోర్ట్స్ వర్కింగ్ ప్లేస్లో వేకెన్సీ క్లియర్ కట్ వేకెన్సీస్ ఉన్నా కూడా లేదు మీరు ఫోకల్లో ఉన్నారు, ఏమనంటే జిహెచ్ఎంసీలో హెచ్ఆర్ఏ అంటారు 24% ఉన్నారు కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉన్న స్పోర్ట్స్ ఫ్యాక్టరీ కింద ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మీకు ఫోకల్లో మీకు 80% మీకు ప్లేస్మెంట్ ఇవ్వము, మీరు 80% మీ నాన్ ఫోకల్ పోవాల్సింది అని చెప్పి మమ్మల్ని మెడల్ బట్టి బయటకు నెట్టేస్తున్నారు. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్లో బేసికలీ ఏంటి అంటే క్లియర్ కట్ వేకెన్సీ లిస్ట్ అనేది అసలు లేదు. ఇంకా అసలు ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది లాస్ట్ మినిట్ వరకే చెప్పట్లేదు. ఫోకల్ నాన్ ఫోకల్ అసలు క్లారిటీ లేదు. ఇంకోటి గ్రీవెన్సెస్ పెట్టుకున్నారు కానీ అవి క్లారిటీ లేదు, పెండింగ్ అని చూపిస్తుంది. సో దీనివల్ల ఏంటి అంటే అసలు ఎక్కడ ఆప్ట్ చేసుకోవాలి ఏంటి అనేది అసలు చాలా ప్రాబ్లం అవుతుంది. సో గవర్నమెంట్ ఏంటి అంటే ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ కౌన్సిలింగ్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఎవరికి ఎక్కడ కావాలో ఈజీగా తీసుకొని ఆప్ట్ చేసుకోవడానికి ఉంటుంది. చేయాలి